హలో వ్యూవర్స్, మీరు ఎంతగానో వెయిట్ చేస్తున్న గాన్ క్లాసిక్ 350 ట్రిప్ టీల్ కలర్ పేరు చాలా బాగుంది కదా. కలర్ కూడా చాలా బాగుంది. ఈ కలర్ కోసం స్పెసిఫిక్గా మీకు చెప్పాల్సింది ఏంటంటే, మనకి జనరల్గా టైర్కి అయితే ఈ కలర్ వస్తుంది. మీకు షార్ట్ వీడియోలో నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ మనకి ఇక్కడ రిమ్ కలర్ కూడా చేంజ్ అయింది. వి గాట్ ఆరెంజ్ కలర్ రిమ్ అండ్ మనకి స్పోక్స్ వీల్ వస్తుంది. లైక్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దే ఇంట్రడ్యూస్డ్ ట్యూబ్ అండ్ ట్యూబ్లెస్ టైర్ ఇన్ దిస్. మన మడ్గార్డ్ పరంగా చూస్తే మనకైతే స్ట్రైప్ లైన్ వస్తుంది విత్ ఆరెంజ్ డీటెయిలింగ్ అండ్ మనకి స్ట్రైప్స్ వచ్చేసి వైట్ స్ట్రైప్స్ వచ్చి విత్ దిస్ స్టీల్ గ్రీన్ అండ్ మనకి లైట్స్ వచ్చేసరికి ఎల్ఈడి లైట్స్ రావడం జరిగింది. మన సిగ్నల్ లైట్స్ కూడా వీళ్ళు ఎల్ఈడియే ఇచ్చారు. ఇది మనం ఫాగ్ లైట్స్ చూసినట్టయితే ఇది ఎక్స్ట్రా యాక్సెసరీ అని చెప్పొచ్చు అండ్ ఆల్సో గార్డ్ కూడా ఎక్స్ట్రా యాక్సెసరీ అవుతుంది. సో మనకి ఈ వెహికల్ ట్యాంక్ దగ్గరికి వచ్చేసరికి సో మనకి ఆరెంజ్ అండ్ ఈ గ్రీన్తో కాంబినేషన్ అయితే ఇచ్చారు. సో ఈ ట్యాంక్ పరంగా మీరు చూసినట్టయితే వి గాట్ దిస్ కలర్ కాంబినేషన్ ఆఫ్ ఆరెంజ్ అండ్ దిస్ గ్రీన్. సో మనకి ఇక్కడ టెక్స్చర్ చూస్తే ఎంత బ్యూటిఫుల్గా మన డిజైన్ చేశారంటే ఆర్ట్ చూస్తే చాలా బాగుందనమాట. ఇన్ రియల్లో చూస్తే మీరు కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోతారు. ఇక్కడ రాయల్ ఎన్ఫీల్డ్ అని టెక్స్ట్ వచ్చి ఎలా అయితే మన డిజైనర్ ఈ గ్రాఫిక్ అనేది ఇచ్చాడో ఇట్ వాజ్ వెరీ గుడ్. లైక్ దాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసే దీనిలోనే మీరు అర్థం చేసుకోవాలి. మనకి గాన్లో ఈ కంఫర్ట్నెస్ కోసం అంటే లైక్ ఇఫ్ నేను కూర్చున్నట్టుగా అయితే చూడండి, లైక్ ఐ విల్ హ్యావ్ ద బెస్ట్ పొజిషన్ టు డ్రైవ్ యూనో సి అంటే మనకి హ్యాండిల్ అనేది కిందకి రాదు, మనకి కొంచెం లిఫ్ట్ చేస్తాడు, అప్లిఫ్ట్ చేశారు. సో మనకి డిస్ప్లే అయితే ఇలా వస్తుంది అనమాట. సో అనలాగ్ డిస్ప్లే సేమ్ లైక్ క్లాసిక్కే వస్తుంది. సేమ్ డీటెయిల్స్ మనకు వస్తాయి. మనకైతే ఇక్కడ జీపీఎస్ చూపిస్తారు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ ఫాగ్ లైట్స్, ఇదైతే ఫాగ్ లైట్స్ ఆపరేషనల్ అనమాట. ఇక్కడ డిమ్ అండ్ డిప్ పిక్చర్ యాజ్ యూజువల్ మనకు రాయల్ ఎన్ఫీల్డ్లో వచ్చినట్టే. ఇదైతే గ్లాస్ వచ్చింది లైట్గా అండ్ దిస్ ఈస్ ది హ్యాండిల్ గ్రిప్ అండ్ మనకి ఇదైతే సిగ్నల్స్ అండ్ దిస్ ఇస్ హార్న్ అండ్ మనకి ఇక్కడ కిల్ స్విచ్ ఇచ్చారు. ఇదైతే హజార్డ్ లైట్స్ కోసం ఇచ్చారనమాట. సో ట్యాంక్ పరంగా వచ్చేసరికి ఇదైతే మనకి 13.5 లీటర్స్ ట్యాంక్ వచ్చింది అండ్ ఈ సీట్ అయితే రైడర్కి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. బట్ పిలియన్ విషయంలో ఆలోచిస్తే మాత్రం లైక్ అంత కంఫర్ట్ అయితే ఉండదు. లైక్ ఇది ఫ్యామిలీ వెహికల్ కాదని నేను ముందే చెప్పాను, ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను. ఇదైతే ఫ్యామిలీ వెహికల్ కాదు. బట్ ఇఫ్ స్టూడెంట్స్ ఫ్రెండ్స్ వాళ్ళందరికీ చాలా బాగుంటుంది. మనకైతే హ్యాండిల్ సపోర్ట్ లైక్ సపోర్ట్ హ్యాండిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు బ్యాక్ పిలియన్ కోసం. సో బ్యాక్ మీరు చూసినట్టయితే లైక్ మనకి బాబర్ వెహికల్ లుక్ అయితే కంప్లీట్గా ఇవ్వడం జరిగింది. సో మీరు చూసినట్టయితే మనకి సిలీక్గా ఈ సేమ్ మనకి ఫ్రంట్ ఏదైతే కాంబినేషన్ ఆఫ్ కలర్స్ వచ్చాయో సేమ్ కాంబినేషన్ ఆఫ్ కలర్స్ మనకి ఇక్కడ కూడా రావడం జరిగింది. మనకి టెయిల్ లైట్ కూడా ఎల్ఈడి ఇచ్చారు అండ్ ఇట్ వన్ కమ్స్ టు టెయిల్ ఇండికేటర్స్ మనకి అవి కూడా ఎల్ఈడి రావడం జరిగింది అండ్ నెంబర్ ప్లేట్ కోసం వైట్ లైట్ అయితే వీళ్ళు ఇవ్వడం జరిగింది. అండ్ ఇట్ కమ్స్ టు హియర్ సో మనకి ఇది కూడా లైక్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బోత్ స్పోక్స్ వీల్స్ అండ్ మనకి సో ఇక్కడ గార్డ్ అయితే ఇవ్వడం జరిగింది చైన్స్ కోసం అని చెప్పి. బట్ ఇక్కడ కూడా ఇచ్చి ఉంటే బాగుండేది. అంటే లైక్ మన క్లాసిక్ 350కి ఏదైతే డిస్క్ వస్తుందో సేమ్ డిస్క్ దీనికి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు దగ్గర నుంచి చూసినట్టయితే సో యూ గాట్ ద డిస్క్ లైక్ దిస్. సో ఇది స్పోక్స్ వీల్స్ అని మీకు ఆల్రెడీ చెప్పాను కాబట్టి మనకి డిస్క్ అయితే ఇక్కడ వచ్చింది. ట్యూబ్లెస్ కాబట్టి మీకు చాలా అడ్వాంటేజ్ అనమాట. మీరు ఎక్కడ ఆగినా లైక్ మీ నియర్ బై పెట్రోల్ బంక్లో అయినా సరే, నియర్ బై మెకానిక్ షాప్లో అయినా దిల్ ఈజీలీ చేంజ్ లైక్ రిపేర్ యువర్ బైక్. లైక్ మన టైర్ ట్యూబ్లెస్ కాబట్టి మీకు అదొక అడ్వాంటేజ్ అనమాట. సో వెన్ ఇట్ కమ్స్ టు ఇంజన్ ఇట్ ఈస్ 350cc ఇంజిన్. మనకి ఎక్కడైతే రైట్ సైడ్ మనకి బ్రేక్ ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ మనకి లెఫ్ట్ సైడ్ మనకి గేర్ పెడల్స్ అయితే ఇచ్చారు టు చేంజ్ ద గేర్స్. సో ఫ్రంట్ కూడా మనకి డిస్క్ చాలా బాగా ఇచ్చారనమాట. సో వీ గాట్ లైక్ మనకి సేమ్ క్లాసిక్ ఎలా ఉందో అలాగే ఉందండి ఆల్మోస్ట్. కాకపోతే మీకు ఇందులో గాన్లో మారేసరికి ఏంటంటే మనకి ఇది గ్లాసీ వచ్చిందనమాట. గ్లాసీ ఇంజిన్ వచ్చింది. జనరల్గా అయితే మనకి గ్లాసీ స్టీల్ వస్తుంది లేదా మ్యాటీ బ్లాక్ వస్తుంది. ఫస్ట్ టైం ఇది గ్లాసీ బ్లాక్ అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఈ క్యాప్ ఓపెన్ చేయాలంటే కీ ఇక్కడ ఆపరేషనల్ అనమాట. సో మనకి ఫుట్ రెస్ట్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది. ఇది అయితే రబ్బర్ వచ్చింది ఫుట్ రెస్ట్ వచ్చేసరికి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద గార్డ్స్ మీకు ఆల్రెడీ చెప్పాను విచ్ ఈస్ అన్ ఎక్స్ట్రా యాక్సెసరీ. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ గోన్ 350 అనమాట. ఇఫ్ మీకు వెహికల్ కనుక నచ్చితే మీరు వైజాగ్ వాళ్ళు అయితే మీరు సారన్ మోటార్స్కి అయితే వచ్చి ఈ వెహికల్ని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. మీకు మంచి డిస్కౌంట్స్ కూడా వీళ్ళు ఇస్తారు. దీంతో పాటు ఫ్రీ యాక్సెసరీగా మీకు ఫ్రీ హెల్మెట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో డోంట్ మిస్ ద ఛాన్స్.
Go get your Gone Classic 350.